యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా, కన్య మరియకు వరగుణ పుత్రుడా. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా, కన్య మరియకు వరగుణ పుత్రుడా. కరుణను ప్రేమను పంచిన ప్రభువా, ప్రభువకు దేవా పరమపిదా. కరుణను ప్రేమను పంచిన ప్రభువా, ప్రభువకు దేవా పరమపిదా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ప్రభు స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ప్రభు స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా, కన్య మరియకు వరగుణ పుత్రుడా. Mass intentions for today: for the good health and complete healing of Kishore Bushi by family members, for the settlement of Yashwant Noel and Sumant Noel by a devotee, for the good health of Sister Mary Sheila by family members, for the development of SBI Mini Bank and for the good health of all the family members by Anusha and Shravan, for the good health of B. Rajakumari and for a permanent job by family members. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క దివ్య పూజా బలి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఆరోగ్యరెడ్డి మరియు రాణి కుటుంబ సభ్యులు. వీరి ప్రత్యేక ఉద్దేశం అనుదీప్ మరియు పూజిత చక్కగా చదువుకోవాలని, దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని కోరుకుంటున్నారు. మరి ఈ ఉద్దేశం కోసం ఈరోజు దివ్య పూజా బలి సమర్పిస్తూ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫాదర్. ఈనాటి దివ్య పూజా బలి ప్రవేశ వచనం 139వ కీర్తన 23-24 వచనములు. దేవా, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము, నాలో దుష్టత్వము ఏమైనా ఉన్నదేమో చూడుము, శాశ్వత మార్గమున నన్ను నడిపించుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా పఠనాలు మొదటి పట్టణంలో మనం చూస్తే దేవుని పట్ల భయభక్తులు కలవారికి దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రవక్త తెలియపరుస్తున్నాడు. దేవునిపై నమ్మకం ఉంచి జీవించు ప్రజలు నది ఒడ్డున పెరుగు వృక్షంలాగా ఉందురు అని ఈనాటి ప్రవక్త ప్రబోధిస్తున్నాడు. నది ఒడ్డున ఉన్నటువంటి వృక్షంలాగా అంటే ఎప్పుడు కూడా పచ్చగా ఉండేటటువంటి వృక్షం. నది ఒడ్డున పెరుగుతుంది కాబట్టి నీటి వసతి, నీటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ వృక్షం ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది, మంచి పండ్లు ఇస్తుంది. ఇదే విషయాన్ని కీర్తనల గ్రంథంలో 1వ కీర్తనలో మనం చూస్తున్నాం. 1వ కీర్తన 2-3 వచనాలలో ప్రభు ధర్మశాస్త్రమును ఆనందంతో చదువుచు రేయింబవలో దాన్ని ధ్యానించువారు ధన్యులు. వాళ్ళు ఎలా ఉంటారట? అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లునిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింటను విజయముగాంచెను. ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా ఉండటం అంటే కీర్తనకారుడు చెప్తున్నాడు, సకాలంలో పండ్లనిచ్చుచు ఎప్పుడు పచ్చగా ఉండేటటువంటి చెట్టు. సకాలంలో పండ్లను ఇవ్వటం అంటే
మనకు ఏ సమయంలో ఏది అవసరమో అది లభించటం. అంటే దేవుడే దాన్ని సమకూరుస్తాడు అని దీనిలో ఉన్నటువంటి అర్థం. మనం దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. మన జీవితం ఎప్పుడు కూడా దేవుని ద్వారా నడిపించబడుతుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నట్లుగా దేవుని సన్నిధానంలో ఎక్కువ సమయం గడుపుతూ ధర్మశాస్త్రాన్ని, బైబిల్ గ్రంథాన్ని పారాయణం చేస్తూ రేయింబవళ్ళు ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో పచ్చని వృక్షంలాగా పెరిగే ప్రయత్నం చేద్దాం. మరి ఈ తపస్కాల ఈ సమయంలో ఎక్కువ సమయాన్ని మనం ప్రార్థన కోసం కేటాయిస్తున్నాం, బైబిల్ గ్రంథ పఠనానికి కేటాయిస్తున్నాం, ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నాం. మనం చేసే ఈ క్రియలన్నీ కూడా, మనం చూపించే ఈ యొక్క మంచి పద్ధతులు, మనం నడుచుకునేటటువంటి ఈ జీవితం మనల్ని దేవునికి మరింత సన్నిహితంగా చేర్చాలని కోరుకుంటూ ప్రార్థించుదాం. ఈ దివ్య పూజా బలి యోగ్యులంగా సమర్పించడం కోసం ప్రభు ఆశీర్వాదం మనపై రావాలని కోరుకుంటూ, ప్రభువా నా పాపాలన్నీ మన్నించుము, నీ తిరుపాదం చెంత చేరిన నన్ను నీ సన్నిధిలో నీ ప్రేమను పొందుకునే విధంగా ఆశీర్వదించుమని ప్రార్థించుదాం. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. తిరుపాదం చేరితిమి కృపగల యేసయ్యా, తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా, నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో, నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపుమయ్యా, 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 నీ రక్తముతో నన్ను కడిగి నీ ఆత్మతో నింపుమయ్యా, నీ రక్తముతో నన్ను కడిగి నీ ఆత్మతో నింపుమయ్యా, తిరుపాదం చేరితిమి కృపగల యేసయ్యా, తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా, నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో, నీ
ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. నా జీవితం కంటే విలువైనది. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిర్మలత్వమును ప్రేమించువాడవును దానిని అనుగ్రహించుటయందు ఆనందించువాడవును నీవే. మీ సేవకుల హృదయములను మీ వైపునకు మరల్చుకొనుము. ఈ విధముగా మేము మీ పవిత్ర అగ్నిజ్వాలలతో ఉత్తేజితులమై విశ్వాసమందు స్థిరత్వమును కలిగి సత్క్రియల ఆచరణయందు నమ్మక పాత్రముగా వ్యవహరించుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మివాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికెట్టి మేలును కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరుగని చౌటి పర్రెలో ఎదుగును. కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు జొన్పించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును. వానలు కురవకున్నను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండును. హృదయమునకు ఉన్నంత కపటము దేనికినీ లేదు, దాని రోగమును కుదుర్చలేము. దానిని ఎవడు అర్థం చేసుకోగలడు? ప్రభుడనైన నేను మనస్సును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలమును చొప్పున ప్రసాదించుటకు ప్రభుడనైన నేను హృదయమును పరిశోధింతును, అంతరంగమును పరీక్షించుదును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తల్లియే నన్ను మరచినను, ఈ లోకమే ద్వేషించినను. తల్లియే నన్ను మరచినను, ఈ లోకమే ద్వేషించినను. కనికరించు ఆ హృదయమెప్పుడు నాకై పరితపించు. ఎంతగానో నన్ను ప్రేమించు, అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువకలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. ఏ పరిస్థితిలోనూ, ఏ
షరతులు లేక ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. లూక్స్ గాస్పల్ చాప్టర్ 16 verses 19 to 31. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలం గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతా వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనుకుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాం ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణించుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకము, నీ జీవితములో నీకు సకల సంపదలు అనుభవించుచుండా లాజరు అష్టకష్టములు అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధమున్నది. అందువలన అచ్చటివారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటివారు అచ్చటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలు అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనం కలుగును అని అతడు మరలా పలికెను. అందుకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి ఈ సువిశేష పట్టణం ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తుంది. ఈ లోకంలో ఉండగానే పరలోక కార్యాలను చక్కబెట్టుకోవటం మంచిది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే మన పాత నానుడి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం. ఏదైనా ఒక విషయం మనకు అందుబాటులో లేనప్పుడు దాని విలువేంటో తెలుస్తుంది. ఉదాహరణకి గ్రుడ్డివాడికి చూపు లేదు కాబట్టి ఆ చూడటంలో ఎంత మాధుర్యం ఉంటుందో వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు, వాడు చూడలేకపోతున్నాడు. మూగవాడికి మాటల్లో ఎంత మాధుర్యం ఉంటుందో వాడికే తెలుస్తుంది, ఎందుకంటే వాడు మాట్లాడలేడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాడు మాట్లాడాడు. అందుకే మాటల్లో మాధుర్యం ఏంటో మూగవాడికి అర్థమవుతుంది. అందుకే ఎదుటి వ్యక్తి విషయాలు, అంటే ఎదుటి పరిస్థితిని మనం అర్థం చేసుకోగలిగితే మన పరిస్థితిని మనం సరి చేసుకోగలుగుతాం. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచనలు మనం అర్థం చేసుకోగలిగితే మనం మన జీవితాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఎలా జీవిస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం సువిశేషంలో విన్నాం ధనికుడు లాజర్ స్టోరీ. చాలా చక్కని స్టోరీ. ఒకడేమో ఈ లోకంలో ఉండగానే ప్రతిరోజు విందులు వినోదాలతో కాలం గడిపాడు.
ఎంజాయ్ చేశాడు. అదే టైంలో లాజరు అనే పేదవాడు ఏం చేస్తున్నాడు? వాడి వాకిటి దగ్గర ఆ బల్ల మీద నుంచి పడే ఆ ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూస్తున్నాడు. మరి కుక్కలు వాడి వ్రణములు నాకుచుండెను అని బైబిల్ చెప్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. వీడేమో ఎంజాయ్ చేస్తున్నాడు. వీడి కళ్ళు ఎదురుగానే గుమ్మం దగ్గరే ఇంకొకడు జస్ట్ ఆపోజిట్. వాడిని చూసినప్పుడు కూడా వీడికి అర్థం కాలేదు. కనీసం ఒక రొట్టె ముక్క అయినా పేదవాడికి ఇవ్వాలి అనే ఆలోచన కలగలేదు. బైబిల్ చెప్తుంది ఇద్దరూ మరణించారు. ఒకడేమో పాతాళంలోకి వెళ్ళిపోయాడు ధనికుడు. లాజరు అబ్రహాముడిలో హ్యాపీగా ఉన్నాడు. చూడండి, పరిస్థితి తారుమారైపోతుంది. భూలోకంలో వీడు నిత్యము విందులు వినోదములతో ఉన్నాడు. మరణం తర్వాత నరకంలో ఉన్నాడు. పేదవాడైనటువంటి లాజరేమో భూలోకంలో ఉండగా అష్ట కష్టాలు అనుభవించాడు. కానీ ఇప్పుడు పరలోకంలో అబ్రహాం ఒడిలో ఉన్నాడు. లైఫ్ తారుమారైపోతుంది మరణించిన తర్వాత. మరి ఇక్కడ పరిస్థితి చూడండి. ఈ ధనికుడైనటువంటి వాడు నరకంలో నుంచి అబ్రహాం ఒడిలో ఉన్నటువంటి లాజర్ని చూశాడు. లాజరు పరిస్థితిని చూశాడు. అప్పుడు వాడి మనసులో ఆశ కలుగుతుంది. ఏమని? లాజరు తన వేలిని నీటిలో ముంచి ఒక్క చుక్క నా నాలుక మీద వేస్తే చాలు అనుకుంటున్నాడు. భూలోకంలో ఉండగా ఒక్కరోజైనా ఒక రొట్టె ముక్క ఇచ్చినవాడు కాదు. నిత్యము తింటూ తాగుతూ ఉండేవాడు. ఒక్కరోజైనా లాజరు తిన్నాడా తాగాడా అనే ఆలోచన చేయలేదు. ఇప్పుడేమో లాజరు తన వ్రేలి కొనను ముంచి నీటిలో ముంచి ఒక చుక్క నా నాలుక మీద వేస్తే చాలు అనుకుంటున్నాడు. అబ్రహామును బ్రతిమలాడుతున్నాడు. అబ్రహామా, లాజర్ని పంపించు అన్నప్పుడు అబ్రహాము, దట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు, అక్కడి వాళ్ళు ఇక్కడికి చేరలేరు. మీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది అని చెప్తున్నాడు. అయితే ఈ ధనికుడు ఇంకొక రిక్వెస్ట్ పెడుతున్నాడు. పర్వాలేదు, కానీ లాజర్ని నా ఇంటికి పంపించు. నాకు ఇంకా 5 సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా నాలాగా నరకంలో ఈ అగ్ని అనుభవించకుండా ఉండటం కోసం వారిని హెచ్చరించడానికి లాజర్ని పంపించమంటున్నాడు. అబ్రహాము అది కూడా ఇంపాసిబుల్ అని చెప్పాడు. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఎగ్జామ్ రాయటానికి కూర్చుంటారు. ఎగ్జామినర్ అక్కడ ఉంటాడు. ఇన్విజిలేటర్ అంటాం. ఒకసారి మనం ఆన్సర్ షీట్ రాసి ఇన్విజిలేటర్ చేతిలో పెట్టిన తర్వాత బయటికి వెళ్ళి తిరిగి వచ్చి నాకు ఇంకా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, నేను చేసుకుంటాను, పేపర్ ఇవ్వమంటే ఇన్విజిలేటర్ ఇవ్వరు. నీవు రాశావు, ఆయన చేతిలో పెట్టేసావు, అయిపోయింది, క్లోజ్. ఇంకా ఏదైనా జ్ఞాపకం వచ్చి నేనేదో తప్పు రాశాను, దాన్ని సవరించుకోవాలి అని అడిగితే అక్కడ అది సాధ్యమయ్యే పని కాదు. జీవితం అనే పరీక్ష కూడా అంతే. ఈ జీవితంలో జీవించి ఉండగానే మనం మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మరణించిన తర్వాత ఇంకా నేను తిరిగి వెళ్ళాలి, నా జీవితాన్ని సరిచేసుకోవాలి, నేను పరలోకానికి రావాలి అని ఆకాంక్షించటము అది తప్పుడు పద్ధతి. ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది ఇదే. మన మరణం తర్వాత మన జీవితాన్ని సరిచేసుకోవడానికి సమయం ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఈ జీవితంలో ఎలా జీవిస్తున్నామో, బ్రతికి ఉండగా ఈ భూలోకంలో మనం ఎలా నడుచుకుంటున్నామో దానిని బట్టే మన భవిష్యత్తు కూడా నిర్మించబడుతుంది. మనం పరలోకానికి చేరాలంటే దేవుని ఆజ్ఞలకు కట్టుబడి దాని ప్రకారం జీవించినప్పుడే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించినప్పుడే ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని మనం పొందుకోగలుగుతాం. అందుకే ఈ ధనికుడిలాగా ఈ లోకంలో జీవించినంత కాలం తింటూ త్రాగుతూ ఇదే నా లైఫ్, ఈ లోకం చూపించే ఆకర్షణలే నాకు మెయిన్ అని జీవిస్తే ఆ పరలోక రాజ్యాన్ని, లాజరు పొందుకున్నటువంటి ఆ స్థానాన్ని మనం పొందుకోలేం, కోల్పోతున్నాం. అందుకే ఇక్కడ ఉండగానే మన జీవితాన్ని చక్కగా నిర్మించుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడమైన తండ్రి,
నీ వాక్యం మాకు ఈరోజు చక్కగా బోధిస్తుంది. మంచి జీవితం జీవించేవాళ్ళు నీ ధర్మశాస్త్రాన్ని ఆనందంగా పారాయణం చేయొచ్చు రేయింబావులో ధ్యానించే వాళ్ళు ధన్యులు అని పలుకుతుంది. ప్రభువా, నీ వాక్యానుసారంగా జీవించాలంటే నీ వాక్యాన్ని ధ్యానించాలి. అలాంటి మంచి బుద్ధిని మాలో పెంపొందించుము. ఈ లోకంలో మేము జీవించినంతకాలం ఇహలోక వస్తువుల వైపు, ఇహలోక వ్యక్తుల వైపు, ఇహలోక పరిస్థితుల వైపు ఆకర్షితులం అవ్వకుండా ప్రభువా, నీ యందే మేము జీవించేలాగున, నీ ధ్యానంలో, నీ ధ్యాసలోనే మేము ఉండేలాగున ఆశీర్వదించండి. తద్వారా లాజరు చేరినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మేము కూడా పొందుకునే అర్హతను మాకు అనుగ్రహించమని మా ప్రభువు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బలిపీఠమెదురుగా నిలిచిన సమయములో మనసంత ద్వేషము పకతోడ నిండియుంటే సంతోషముంతడు నీవిచ్చు అర్పణకు చేకొనడు ఈ బలిని ఏమాత్రం మన ప్రభువు నేడైనను సమాధానము ప్రేమ అనురాగం చూపించుము ముదమార బలి నీవు అర్పింతుము. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలి అర్పణము ద్వారా మా తపస్సు కాలపు ఆచారములను పవిత్రమనర్చుము. ఈ విధముగా మేము బాహ్యముగా నిర్వహించు పుణ్యక్రియలు మా అంతరంగములో సత్ఫలములు సాధింప కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయి నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలు విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము మీ స్తుతిగానం చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమ స్నేహ భోజమా మీకే మా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా మీకే మా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగే అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, పునీత ఆర్నోల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రైనార్డ్ మెట్స్ గారులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో లేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేడు వారు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సృష్టి అంత మరవాలి నేను, అహమనే భావాన్ని విడువాలి. సృష్టి అంత మరవాలి నేను, అహమనే భావాన్ని విడువాలి. ఈ లోక ఆశలు చేదుగా మారేట్టు దీవించుమావు కరుణామయ. ఈ లోక ఆశలు చేదుగా మారేట్టు దీవించుమా ఓ కరుణామయ. యేసయ్యా 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 యేసయ్యా, తిరుహృదయమామి తిరుగాయములు దాచుమయా, నన్ను దాచుమయా, దాచుమయా, నన్ను దాచుమయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలి అర్పణము ద్వారా మా తపస్కాలపు ఆచారములు పవిత్రమనర్చుము. ఈ విధముగా మేము బాహ్యముగా నిర్వహించు పుణ్యక్రియలు మా అంతరంగములో సత్ఫలములు సాధింప కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా